నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పరుగు అంటున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే గచ్చుప్ అని చెప్పి సైలెంట్ అయిపోతున్నారు. ఇవన్నీ చూసినటువంటి ఒక ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేదా వీళ్ళు పరారీలో ఉండి మారు వేషాల్లో ఆటోలో ఒకళ్ళు, అదేవిధంగా చూసుకుంటే మరొక వేషంలో ఒకళ్ళు తిరుగుతున్నారని చెప్పి కొంత సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి ఆ పరుగు అంటున్నటువంటి ఒక వైసీపీ నేతలు ఎవరు గతంలో పరిగెత్తిచ్చి కొడతామని చెప్పేసి అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకని పరిగెత్తి దాక్కుంటున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకి వాళ్ళ ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళందరూ పరిగెత్తాల్సి వస్తుంది. ఈయన మాత్రం ఉన్న చోటే ఉండి బటన్ నొక్కుతాను అన్నాడు కదా. ఈ రోజున వీళ్ళని పరిగెత్తించే బటన్లు అయితే బాగా నొక్కాడని అర్థమవుతుంది. ఖచ్చితంగా అదే చేశాడు ఆయన. బటన్ నొక్కానంటే ఎంతసేపటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, లేకపోతే రాష్ట్రంలో 3 రాజధానులు వస్తున్నాయి. అందరికి ఒక రాజధాని ఉండిద్ది, ఆంధ్రప్రదేశ్కి మాత్రం 3 రాజధానులు ఉండాలి, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే అని ఏదో చేయాలనుకున్నాడు. ఏమీ చేయలేక ఈ రోజున సతికిల పడింది ప్రభుత్వం, వాళ్ళ పార్టీ. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మరి వాళ్ళ నాయకులు అతనికి ఏ విధంగా సపోర్ట్ చేశారు, వాళ్ళ నాయకుల సపోర్ట్ తోటి ఈ రోజున ఈయనంతా కూడా కంటైనర్ల డబ్బు ఏ విధంగా వెనకేసుకున్నాడు, వీళ్ళందరినీ ఈ రోజున ఏ విధంగా పోలీసుల చేతుల్లో కీలు బొమ్మల్లా పడేశారు. మరి ఎవ్వరూ కూడా ఇక్కడ చూస్తే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మరి అతను చూస్తే పాపం అతని పరిస్థితి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఏం మాట్లాడాలన్నా భయం, ఏం చెప్పబోయి ఏం చెప్తాము కంగారులు అనేది ఇంకో భయం. మరి ఇవన్నీ కాకపోతే ఎవడొచ్చి ముందు మద్యం స్కామ్ గురించి అడుగుతాడో దాంట్లో ఏం చెప్పాల్సి వచ్చింది, అసలు రాకుండా ఉంటే పోయిద్ది అనేది ఇంకోటి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా మరి గతంలో వీళ్ళంతా ఏం మాట్లాడారు, మరి ఈ రోజున ఎందుకు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతున్నారు, అసలు తప్పించుకొని తిరుగుతున్నారు, కనీసం వాళ్ళ ముఖాలు కూడా బయటికి చూపించట్లేదు. ఈ విధంగా చూసుకుంటే వల్లభనేని వంశీ ఏదైతే ఒక బ్యాచ్ ఉందో, మరి ఆ బ్యాచ్లో కొడాలి నాని మాట్లాడిన మాటలు టచ్ చేసి చూడండి అన్నాడు. మరి టచ్ చేస్తే ఈయనేమో అసలు టచ్లో లేకుండానే వెళ్ళిపోయాడు, ఎక్కడ ఫోన్ కాల్లో కూడా లేడు. మరి ఇట్లాంటి వ్యక్తి కొడాలి నాని ఈ రోజున ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడంటే ఏదైతే జైలు జీవితానికి అలవాటు పడాలని చెప్పేసి దానికి సంబంధించిన దినచర్య ఏదో అలవాటు చేసుకుంటున్నాడని చెప్పేసి సమాచారం. కింద పడుకోవాలి, ఎప్పటికైనా నేను అరెస్ట్ అవ్వటం తప్పదు కాబట్టి రకరకాల ఇంకా వాళ్ళు అక్కడ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు అలవాటు చేసుకోవటం. మరి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే డోర్ తీసుకొని దాన్ని ఎదురుగా పడుకోవటం, ఇదే కొడాలి నాని చేస్తున్నాడని ఈ రోజున అందింది. మరి అలాంటి వీళ్ళందరూ కూడా గతంలో మాట్లాడిన మాటలు ఏం చేస్తారు, ఏం పీకుతారు, ఇవే కదా వాళ్ళు మాట్లాడిన మాటలు. మరి ఆయన చూస్తే గోరంట్ల మాధవ్, మరి అంబట్ రాంబాబు పాపం ఆయన కూడా ఈ మధ్య ఏందో మరి బయటకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడొద్దన్నారా, మరి లేకపోతే ఆయన మీద కూడా కేసులు ఏమైనా రాబోతున్నాయి అనేది ముందు తెలుస్తుంది. అంటే వకీల్ సాబ్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళ వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వీళ్లకున్న వినయ విధేయతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజున బయటపడుతున్నాయి. అంటే ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పగటి వేషగాళ్ళందరూ కూడా వైసీపీలోనే తిరుగుతున్నారు అని చెప్పి, ఒకళ్ళు డాక్టర్ వేషంలో, ఒకళ్ళు వచ్చేసి యాక్టర్ వేషంలో, ఇంకొకళ్ళు వచ్చేసి లాయర్ వేషంలో, ఏంటిది ఈ కర్మ అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా మనం గతంలో చూస్తే సిదిరి అప్పలరాజు అని చెప్పేసి ఆయన కూడా ఒక విలేకరు వచ్చేసి మాట్లాడుతుంటే, నేనేదో మాట్లాడతాను, నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు బాబు, నేను మాట్లాడలేనన్నాడు. కానీ గతంలో ఆయన మాట్లాడిన మాటలు అంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి, ఆ పరిపాలన నడుస్తుంది కాబట్టి భయపడుతున్నారు. మరి అంటే ఇప్పుడు ఎవరైతే కొడాలి నాని ఉన్నాడో, కొడాలి నాని ఏ మాట వినిపించినా కూడా రెడ్ బుక్కే వినిపిస్తుంది, రెడ్ బుక్కే కనిపిస్తుంది కాబట్టి కొడాలి నాని ఆ రెడ్ బుక్తోనే ఇదయ్యేటట్లు ఉన్నాడని చెప్పేసి అందరి నుంచి వస్తున్న మాట. మరి అతన్ని మాత్రం ఈ రోజున పట్టుకొని చూద్దాం అన్నట్లు ఎక్కడున్నాడో కూడా కనిపించకుండా ఉన్నాడు కొడాలి నాని. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అతను కూడా ఎక్కడో ఆటోల్లో తిరుగుతున్నాడు, లేకపోతే లారీల్లో తిరుగుతున్నాడు. ఈ విధంగా ఎక్కడున్నాడో కూడా ఆయన తెలియలేని పరిస్థితి. మరి ఒకప్పుడు రాజభోగం అనుభవించి మరి ఏ విధంగా వీళ్ళు మాట్లాడిన మాటలు, సవాళ్ళు, మరి ప్రజల మీద వీళ్ళ కర్కశమైన పనితీరు ఏ విధంగా ఉందంటే ఈ రోజున వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి నిజంగా ఇప్పుడు అతను ఎక్కడో మేడల్లో ఉండవలసిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడో రోడ్లు పట్టుకుని మారువేషాల్లో తిరుగుతున్నాడంటే మరి శిక్ష పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఆయనే వేసుకున్నాడు ఇక్కడ.
మరి అదే జరుగుతుంది. పరిగెత్తుతున్నారు. పోలీసులను బట్టలు ఉడదీస్తానన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజున ఆ పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక మరి ఆయన మరి బట్టలు వేసుకొని ఉన్నాడో బట్టలు లేకుండా ఎక్కడైనా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. మరి ఇట్లాంటి వ్యక్తులు వ్యవస్థలో గతంలో ఏ విధంగా వీళ్ళు వెర్రవీగారు, ఏ విధంగా వీళ్ళ విచ్చలవిడితనం అక్కడ చూపించారు ప్రజల మీద, వీళ్ళ రాక్షసత్వం ప్రదర్శించారంటే ఈ రోజున ఒక్కొక్కరు కథలు అసలు కథలుగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా. అయితే ఇక్కడ మొన్న మధ్య ప్రకటించుకున్నటువంటి ఒక వైసీపీ హోమ్ మినిస్టర్ కూడా పరారీలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సో బేబమ్మ గారి నుంచి ఏం చెప్తారు? అమ్మ బాబోయ్, ఇంకా ఆవిడంటే ప్రజలందరూ కూడా నిజంగా ఈవిడేంటి వీళ్ళ ఆయనే కాదు అలా మాట్లాడుతుంటే ఈవిడ కూడా ఆ భర్తకు తగ్గ భార్యగానే ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆవిడకి హోమ్ మినిస్టర్ అయిపోతే ఆయన కూడా వేసేసేటట్టుందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అలానే ఉంది, జగన్మోహన్ రెడ్డి అందరినీ వేసేద్దామని చెప్పేసి అంటాడు. మరి ఆయనది ఒక రక్త చరిత్ర ఉంది, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని కూడా వేసేసే కెపాసిటీ ఉంది మరి బేబమ్మకి. మరి అట్లాంటి వ్యక్తి కూడా ఈ రోజున కనిపించకుండా పరారులో ఉంది. A3గా ఉన్న ముద్దాయిగా మరి ఎవరినైతే వాళ్ళు సాటి దళితుడి మీద వీళ్ళు దాడికి పాల్పడటమే కాకుండా మళ్ళీ వీళ్ళు ఫోన్ కాల్లో పోలీసులను తిడుతూ మరి వీళ్ళు కంటమట కూడా జూమ్ చేసినా కూడా నీ కంటమట నీళ్ళు రావట్లేదు, మీ ఆయన జైలుకి వెళ్తే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవటం, మరి ఈవిడ నేనే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి ప్రకటించుకోవటం, ఇవన్నీ కూడా మాట్లాడిన వీళ్ళు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ మాటల్లోనే కానీ వీళ్ళ చేతల్లో కనిపించట్లేదు. మరి హోమ్ మినిస్టర్ ఎలా అవుదాం అనుకుందో ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరి అట్లాంటి బేబమ్మలో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పార్టీలో చాలా మంది ఉన్నారు. మరి రోజారెడ్డి మరి ఆవిడ గతంలో ఎన్ని విధాలుగా మాట్లాడింది, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి చిటికిన వేలు మీద వెంట్రుక కూడా పీకలేరని మాట్లాడింది. అట్లాంటి వెంట్రుక భాష మాట్లాడిన ఈమె కూడా ఈ రోజున ఎక్కడుందో మరి ఆచూకీ లేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా పరుగని పరిగెత్తాల్సింది తప్పించి పట్టుకోండి చూద్దాం అన్నట్లుగా వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు చేసిన పాపాలు అంటే ఇక్కడ ఒక రాక్షస ఆనందం పొందారు, ప్రజల్ని ఇబ్బంది గురి చేసి. అదేవిధంగా మరి అక్కడి నుంచి చాలా డబ్బు దోచుకున్నారు. మరి వాళ్ళు దాచుకున్నవి మరి వెనక్కి ఇచ్చేస్తారా, మరి జైలు పాలవుతారా? ఈ రోజున ఇన్ని విధాలుగా ఏదైతే ఒక టీవీ సీరియల్లో నడుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న గతంలో ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధులుగా వీళ్ళందరూ కూడా ఈ రోజున చూస్తాం. శ్యామల మరి ఆవిడ కూడా పాపం ఎక్కడుందో తెలియదు, ఆ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసి ఆవిడ కూడా బెయిల్ మీద బయటకు వచ్చింది. మరి వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెంచి పోషిస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి కూడా ఇంకా పోలీసుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. మళ్ళీ నేను వస్తాను, నేనేదో చేస్తాను మిమ్మల్ని. మరి ఈ విధంగా భయపెడుతున్నందుకు ఇతని మీద కేసు, మరి అదేవిధంగా ఎవరైతే సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు మరి కోర్టుల మీద ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళ మీద కేసు, ఇట్లాంటివన్నీ కూడా కేసులు పెట్టడం, వీళ్ళని జైళ్ళు పాలు చేయటం ఖాయం అనేది ఈ రోజున ప్రజలందరూ కూడా ఎక్కడున్నా సరే వాళ్ళు ఎంత పరిగెత్తినా మీరు మాత్రం పట్టుకొచ్చి వాళ్ళని జైల్లో వేయండి అని చేసి ప్రజలు కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇప్పుడు పరుగు అంటున్నారు. మొత్తానికి దొరుకుతారా లేదా అనే దానిపైన చూస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు, లుక్అవుట్ నోటీసులు కావచ్చు, రెడ్ కార్నర్ నోటీసులు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.